అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో బొప్పాయి సాగు రైతులు రోడ్డెక్కారు. టన్ను 15,000 రూపాయలు ఉండాల్సిన బొప్పాయి రేటు ఒక్కసారిగా 7,000కు తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ కడప తిరుపతి జాతీయ రహదారిపై వరిగడ్డితో మంటలు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను చెదరగొట్టారు. తర్వాత రైతులంతా బొప్పాయి కొనుగోలుదారుల ఇళ్ల ముందు నిరసన తెలిపారు. పొలంపేట రైతులు, సిట్వేల్ రైతులు అందరూ వచ్చి కోడూరులో బైపాస్ క్రాస్, సిట్వేల్ బస్ స్టాండ్ క్రాస్లో ఆవేశం మీద కొంచెం గడ్డి రగలబెట్టినారు. మేము గత వారం రోజులుగా శాంతియుతంగా కలెక్టర్ గారికి పోయి మేము మీటింగ్ పెట్టి శాంతియుతంగా పోరాడుతున్నాము. ఈరోజు 11 రూపాయల ధరను 7 రూపాయలు చేసేలాగా రైతులు కోపం వచ్చి కొంచెం 2 కట్టలు గట్టిగా రగలబెట్టి పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ళ తరిమి కొట్టారు. అదే ఆవేశము దళారుల మీద, స్టేట్ల మీద పిలిపించి ఎందుకు చేస్తారు? ఈ మధ్య దారుణంగా రైతులను కష్టాన్ని దోచుకుంటారే. దేశంలో, రాష్ట్రంలో ఎర్రసందనం స్మగ్లింగ్ చేసే రైతు కష్టాన్ని స్మగ్లింగ్ చేసి దోచుకుంటున్నారు కదా. ఇది అడిగేదానికి నోరులు లేవా? ఇది అడిగేదానికి అధికారం లేదా? రైతులను కొట్టడానికి అధికారం వచ్చిందా? ఇదేం అన్యాయమో? పోలీసులు కూడా అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుతున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికి వినిపించి చేతులిచ్చి జోడించి నమస్కరించి కోరుతున్నాము. మా రైతుల మీద లాఠీచార్జ్ చేస్తారు కోడూరులో పోలీసు వాళ్ళు. ఇది ఖండించాలని రైతు సంఘం వద్దుల్లాలి, రైతు సంఘం వద్దుల్లాలి. ఈ అన్యాయాన్ని ఖండించాలి రాష్ట్ర ప్రభుత్వం. కోడూరు నియోజకవర్గం పొలంపేట రైతులు, సిట్వేల్ రైతులు అందరూ వచ్చి కోడూరులో బైపాస్ క్రాస్, సిట్వేల్ బస్ స్టాండ్ క్రాస్లో ఆవేశం మీద కొంచెం గడ్డి రగలబెట్టినారు. మేము గత వారం రోజులుగా శాంతియుతంగా కలెక్టర్ గారికి పోయి మేము మీటింగ్ పెట్టి శాంతియుతంగా పోరాడుతున్నాము. ఈరోజు 11 రూపాయల ధరను 7 రూపాయలు చేసేలాగా రైతులు కోపం వచ్చి కొంచెం 2 కట్టలు గట్టిగా రగలబెట్టి పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ళ తరిమి కొట్టారు. అదే ఆవేశము దళారుల మీద, స్టేట్ల మీద పిలిపించి అడిగితే ఎందుకు చేస్తారు? ఈ మధ్య బొప్పాయి రైతులు దాదాపు 20 ఎకరాలు పైగా సాగు చేస్తూ ఉన్నారు. రైతులు పెట్టినటువంటి రాకుండా ఇబ్బంది పడుతున్నట్టే ఈ ప్రాంతంలో ఉన్న స్టేట్లు దళారులు సిండికేట్ ఒకే రోజు 16 రూపాయల నుంచి 10 రోజుల్లోనే ఈరోజు 7 రూపాయలకి తగ్గించారు. ఈరోజు రైతులకి ఎక్కడికక్కడ కడుపు మండి రోడ్డు తెల్లవారు 4 గంటలకు వచ్చి లారీలు ఆపడం, అదేవిధంగా వాళ్ళు నిరసన తెలియజేసేందుకు తీసి పక్కన నిరసన తెలియజేశారు. కాబట్టి రైతుల యొక్క సమస్యను వెంటనే కనీసమైనటువంటి ధర 25 రూపాయలు ఇస్తే తప్ప ఈరోజు గిట్టుబాటు కాదు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వీళ్ళని మధ్యధర నివారించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేదా వాళ్ళపైన కఠినమైనటువంటి లైసెన్సులు అమలు చేయాలి, లైసెన్సులు లేకపోయిన వాళ్ళపైన చర్య తీసుకోవాలి అని చెప్పని మేము ఈరోజు రైతుల తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు ఎక్కడ పడితే అక్కడ ఆందోళనకు వస్తే శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే, వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసులు రైతుల పైన లాఠీ చార్జ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే నువ్వు దళారుల పైన కేసులు కట్టు, అదేవిధంగా 10 దళారుల పైన కేసు కట్టు. నువ్వు అక్రమంగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి లారీల్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టు, సీజ్ చేయి. నీకు నెలల చేసిన మామూలు వస్తున్నాయి కాబట్టి నువ్వు రైతులపై దాడి చేస్తావా? రైతులకి నిలబడతావా? రైతుల పైన కేసులు కడతామంటావా? ఇచ్చిన దుర్మార్గం అన్యాయం. మేము రైతుల పక్కన నిలబడతాం. ప్రపంచానికి అన్నం ఇచ్చే రైతుల పైన ఈరోజు మీరు ఈ విధంగా చేయడం చాలా అన్యాయం, దుర్మార్గం. పోలీసులు ఎవరు పక్కన నిలబడతారు తేల్చండి. మధ్య దళాల చెట్ల పక్కన నిలబడతారా? అన్నం అందించే రైతుల పక్కన నిలబడతారో తెలుసుకోవాలని చెప్పని చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రైతుల యొక్క సహనాన్ని పరీక్షించకుండా వెంటనే ప్రభుత్వం దిగిరావాలి, మంత్రులు దిగిరావాలి, కలెక్టర్లు జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే ఆలస్యం చేశారు. మేము 10 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం. కనీసం ఈ రోజు రేపు మీటింగ్ అని చెప్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. వెంటనే మీటింగ్ పెట్టి చర్చలు జరిపి ఖచ్చితమైన ధర నిర్ణయించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బొప్పాయి రైతులు దాదాపు 20 ఎకరాలు పైగా సాగు చేస్తూ ఉన్నారు. రైతులు పెట్టినటువంటి రాకుండా ఇబ్బంది పడుతున్నట్టే ఈ ప్రాంతంలో ఉన్న స్టేట్లు దళారులు సిండికేట్ ఒకే రోజు 16 రూపాయల నుంచి 10 రోజుల్లోనే ఈరోజు 7 రూపాయలకి తగ్గించారు.